2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి. మొత్తం 21.47 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించారు అరుణ్ జైట్లీ. రద్దు తర్వాతి పద్దుపై సామాన్యుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే సాదాసీదా బడ్జెట్తోనే సరిపెట్టేసింది మోదీ సర్కార్. దేశానికి వెన్నెముకైన వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి 1.87 లక్షల కోట్లు కేటాయించారు అరుణ్ జైట్లీ. 2018 కల్లా దేశంలోని అన్ని గ్రామాలకు కరెంటు వెలుగులు అందిస్తామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రుణాలకు 10 లక్షల కోట్లు కేటాయించారు. భారత్ నెట్ ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కోసం 10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. జై జవాన్ స్ఫూర్తితో కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి 2.74 లక్షల కోట్లు కేటాయించింది మోదీ సర్కార్. జవానుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. డిఫెన్స్ పెన్షనర్ల ఇబ్బందులు తొలగించడానికి ఇంటరాక్టివ్ సిస్టమ్ ద్వారా పెన్షన్లు అందజేస్తామని ప్రకటించారు. 2017 బడ్జెట్లో మౌలిక రంగానికి 3.96 లక్షల కోట్లు కేటాయించారు కేంద్ర ఆర్థిక మంత్రి. 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు ఒడిశా, రాజస్థాన్లలో ముడి చమురు నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిత్యం 133 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తామని ప్రకటించారు అరుణ్ జైట్లీ. దేశంలో 250 ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు ఆయన. వార్షిక బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 48,000 కోట్లు కేటాయించింది మోదీ సర్కార్. ఉపాధి హామీ పథకంలో మహిళల ప్రాతినిధ్యం పెంచుతామన్నారు అరుణ్ జైట్లీ. గ్రామాల్లో 100 రోజుల కనీస ఉపాధికి హామీ ఇచ్చారు. ఇక గృహ నిర్మాణ రంగానికి జైట్లీ పద్దులో 20,000 కోట్లు కేటాయించారు. 2019 నాటికి పేదలకు 1 కోటి ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు జైట్లీ. హౌసింగ్ ఫర్ ఆల్ హామీకి కట్టుబడి ఉన్నామన్నారు ఆర్థిక మంత్రి. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం యుద్ధం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. నోట్ల రద్దు తర్వాత తొలిసారి లోక్సభలో పద్దు ప్రవేశపెట్టారు జైట్లీ. వసంత పంచమి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు ఆయన. నోట్ల రద్దుకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు జైట్లీ. From blanket and loose entitlements to targeted delivery and from an informal to a formal economy. Inflation, which was in double digit, has been controlled. Sluggish growth has been replaced by high growth, and a massive war against black money has been launched. We have worked tirelessly on all these fronts and feel encouraged by the unstinted support to the people by our initiatives. The government is now seen as a trusted custodian. 2.5 పాలనలో పారదర్శకత కోసం సంస్కరణలు తీసుకొచ్చామన్నారు జైట్లీ. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి జీడీపీ పెంచగలిగామన్నారు. ప్రజాధనానికి జవాబుదారీగా ఉంటూ అభివృద్ధి ఫలాలను యువతకు అందించడమే లక్ష్యమన్నారు. Seen as a trusted custodian of public money, I take this opportunity to express our gratitude to the people for their strong support. We shall continue to undertake many more measures to ensure that the fruits of growth reach the farmers, workers, the poor, the scheduled caste and the scheduled tribes, women and other vulnerable sections of our society. CPI inflation declined from 6% in July 2016 to 3.4% in December 2016,
and is expected to remain within the RBI's mandated range of 2 to 6%. Favorable price developments reflect prudent macroeconomic management, resulting in higher agricultural production, especially in pulses. India's current account deficit declined from about 1% of the GDP last year to 0.3% of the GDP in the first half of 2016-17. Foreign direct investment increased from 1,07,000 crores in the first half of last year to 1,45,000 crores in the first half of 2016-17. This marks an increase of 36% despite 5% reduction in global FDI inflows. అవినీతి, టెర్రర్ ఫండింగ్, బ్లాక్ మనీ నిరోధానికే సంస్కరణలు చేపట్టామన్నారు జైట్లీ. లక్ష్యం గొప్పదైతే ప్రయత్నం విఫలం కాదన్నారు ఆయన. దేశ భవిష్యత్తు కోసమే నోట్ల రద్దు తీసుకున్నామని స్పష్టం చేశారు. In the last 1 year, our country has witnessed historic and impactful economic reform and policy making. In fact, India was one of the few economies undertaking transformational reforms. There are two tectonic policy initiatives, namely the passage of the Constitution Amendment Bill for the GST and the progress for its implementation, and the demonetization of the high denomination banknotes. The advantages of the GST for our economy in terms of spurring growth, competitiveness, indirect tax simplification, greater transparency have already been extensively discussed in both houses of Parliament. I thank all members of both houses for having passed the Constitution Amendment unanimously. I also thank the state governments for resolving all the relevant issues in the GST Council. Demonetization of high denominational banknotes was a continuation of a series of measures taken by our government during the last 2 years. It is a bold and decisive measure. Yes. For several decades, tax evasion for many had become a way of life. This compromises the larger public interest and creates an unjust enrichment in favor of the tax evader to the detriment of the poor and the deprived. This has bred a parallel economy which is unacceptable in an inclusive society. Demonetization seeks to create a new normal wherein the GDP would be bigger, cleaner and real. The exercise is a part of our government's resolve to eliminate corruption and black money, counterfeit currency and terror funding. Like all reforms, this measure is obviously disruptive as it seeks to change the retrograde status quo. Drop in economic activity, if any, on account of currency squeeze during the remonetization period is expected to have only a transient impact on the economy. I am reminded here of what the father of the nation, Mahatma Gandhi, had said: a right cause never fails. Demonetization has a strong potential to generate long-term benefits in terms of reduced corruption, greater digitization of our economy, increased flow of financial savings, and greater formalization of 2017లో బడ్జెట్లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు జైట్లీ. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం, రైల్వే బడ్జెట్ను జనరల్ బడ్జెట్లో విలీనం చేశామన్నారు. అలాగే వలస పాలకుల విధానాలకు కూడా స్వస్తి పలికామన్నారు. Madam Speaker, the budget 2017-18 contains 3 major reforms. First, the presentation of the budget has been advanced to the 1st of February to enable the Parliament to avoid a vote on account and pass a single appropriation bill for 17-18 before the close of the current financial year. This would enable ministries and departments to operationalize all schemes, projects, including new schemes, right from the commencement of the next financial year. They would be able to utilize the available working season before the onset of the monsoons. Second, the merger of the railway budget with the general budget is a historic step. We have discontinued the colonial practice prevalent since 1924. This decision brings railways to the center stage of the government's fiscal policy and would facilitate multimodal transport planning between the railways, highways and inland waterways. The functional autonomy of the railways will, however, continue. Third, we have done away with the plan and the non-plan classification of expenditure.
This will give us a holistic view of allocation for sectors and ministries. This would facilitate optimal allocation of resources. Madam Speaker, we are aware that we need to do more for our people. Continuing with the task of fulfilling the people's expectations, our agenda for the next year is transform, energize, and clean India, that is Tech India. This agenda of Tech India seeks to transform the quality of governance and the quality of life of our people, energize various sections of society, especially the youth and the vulnerable, and enable them to unleash their true potential, clean the country from the evils of corruption, black money, and the non-transparent political funding. I propose to present my budget proposals under 10 distinct themes to foster this broad agenda. The themes are: 1. Farmers for whom we have committed to double their incomes in 5 years. 2. Rural population, providing employment and basic infrastructure. 3. Youth, energizing them through education, skills and jobs. 4. Poor and the underprivileged, strengthening the system of social security, healthcare and affordable housing. 5. Infrastructure for efficiency, productivity and quality of life. 6. Financial sector, growth and stability through stronger institutions. 7. Digital economy for speedy accountability and transparency. 8. Public service, effective governance and efficiency of service delivery through people's participation. 9. Prudent fiscal management to ensure optimal deployment of resources and preserve financial stability. And 10. Tax administration, honoring the honest. Farmers. The Indian farmer has once again shown his commitment to the resilience in the current year. The total area sown under Kharif and Rabi seasons are higher than the previous year. With a better monsoon, agriculture is expected to grow at 4.1% in the current year. In last year's budget speech, I focused on income security to farmers to double their income in 5 years. I had also announced a number of measures. We have taken more steps to enable farmers to increase their production and productivity and to deal with the post-harvest challenges. For a good crop, adequate credit should be available to farmers in time. The target for agricultural credit in 2017 and 18 has been fixed at a record level of 10 lakh crores. इस साल मैडम 10 लाख करोड़ किसानों को क्रेडिट के रूप में उसका प्रावधान किया गया है. We will take special efforts to ensure adequate flow of credit to underserved areas, the eastern states and Jammu and Kashmir. The farmers will also benefit from the 60-day interest waiver announced by the Honorable Prime Minister in respect of their loans from the cooperative credit structure. About 40% of the small and marginal farmers avail credit from the cooperative structure. The primary agricultural societies at the end of the year societies at the end of the year act as a front end for the loan disbursements. We will support NABARD for computerization and integration of 63,000 functional PACs with core banking support and district cooperative banks. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం వారికి 10 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు జైట్లీ. వ్యవసాయ రంగంలో ఈ ఏడాది 4.1 వృద్ధి సాధిస్తామన్నారు. 60 రోజుల వడ్డీ లేని రుణాలు రైతులకు మేలు చేశాయన్నారు. The total area sown under Kharif and Rabi seasons are higher than the previous year. With a better monsoon, agriculture is expected to grow at 4.1% in the current year. In last year's budget speech, I focused on income security to farmers to double their income in 5 years. I had also announced a number of measures. We have taken more steps to enable farmers to increase their production and productivity and to deal with the post-harvest challenges. For a good crop,
Adequate credit should be available to farmers in time. The target for agricultural credit in 2017 and 18 has been fixed at a record level of 10 lakh crores. We will take special efforts to ensure adequate flow of credit to underserved areas, the eastern states and Jammu and Kashmir. The farmers will also benefit from the 60-day interest waiver announced by the Honorable Prime Minister in respect of their loans from the cooperative credit structure. This will ensure seamless flow of credit to the small and marginal farmers. At the same time, sowing farmers should feel secure against the natural calamities. The Fasal Bima Yojana launched by our government is a major step in that direction. The coverage of the scheme will be increased from 30% of the cropped area in 2016-17 to 40% in 2017-18 and 50% in 18-19. ఇది పేదలకు మేలు చేసే బడ్జెట్ అన్నారు ప్రధాని మోదీ. దేశంలో అన్ని వర్గాలను ఉద్దేశించామని చెప్పారు. గృహ నిర్మాణం భారీగా వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులకు తాజా బడ్జెట్ సహకరిస్తుందన్నారు ప్రధాని మోదీ. बुनियादी ढांचे को और मजबूत भी बनाएगा, गति भी देगा, हर किसी की उम्मीदों को अवसर देगा, अर्थतंत्र को एक नई ताकत देगा, नई मजबूती देगा और विकास को बहुत तेजी देगा. इस बजट में हाईवे भी बने, हाईवे भी बढ़े, दाल के दाम से लेकर डेटा की स्पीड तक, रेलवे के मॉडर्नाइजेशन से लेकर के सरल इकोनॉमिक निर्माण करने की दिशा में, शिक्षा से लेकर के स्वास्थ्य तक, उद्यमी से लेकर के उद्योग तक, टेक्सटाइल मैन्युफैक्चरिंग से लेकर के टैक्स रिडक्शन तक, हर किसी के सपने को साकार करने का ठोस कदम इस बजट में साफ साफ नजर आता है. इस ऐतिहासिक बजट के लिए वित्त मंत्री के साथ साथ उनकी पूरी टीम भी अभिनंदन के अधिकारी है. ये बजट देश के विकास के लिए पिछले 2.5 वर्ष में जो कदम उठाए गए, जो फैसले लिए गए और भविष्य में और मजबूती के साथ आगे बढ़ने के इरादों के बीच ये एक बहुत महत्वपूर्ण कड़ी है. इस बजट को मैं देख रहा हूं. ప్రధానమంత్రి ఆలోచనలకు తగ్గట్లుగా బడ్జెట్ ఉందన్నారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. మౌలిక రంగానికి చేసిన కేటాయింపుల వల్ల భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. ఓవరాల్ గా బడ్జెట్ బాగుందన్నారు సురేష్ ప్రభు. So infrastructure investment will spur growth. The social sector spending will bring in equity and this will bring in a new society, new economy for the country. So I really welcome this budget. It's a bold step. The Prime Minister imprint, whatever Prime Minister has been saying, the imprint of Prime Minister's ideas are on each and every statement of the Finance Minister. So this is a great step forward. We really welcome them. రైతు శ్రేయస్సే తమ ధ్యేయమని చెబుతున్న ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేయలేదని విమర్శించారు రాహుల్ గాంధీ. రైళ్లలో భద్రత గురించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. బుల్లెట్ ట్రైన్స్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం నిరుత్సాహపరిచిందని, ఓవరాల్ గా బడ్జెట్ తో ఆశాజనకంగా లేదనన్నారు రాహుల్ గాంధీ. फाइनेंस मिनिस्टर का काम होता है कि ब्रॉड रास्ता दिखाएं. ब्रॉड रास्ते के लिए हिंदुस्तान के सामने 2-3 इश्यूज हैं. एक इशू हिंदुस्तान के युवा को रोजगार कैसे दिया जाए. नरेंद्र मोदी जी ने बहुत बड़े भाषण किए हैं. पिछले साल कितना 1.5 लाख, हाउ मेनी पीपल, 1.5 लाख युवाओं को रोजगार मिला. ठीक है, दिस इज अ शेमफुल थिंग. ठीक है, 2 करोड़ की बात की थी, इस पे एक बात नहीं बोली. दूसरी बात, किसान रो रहा है, किसान को कर्जा माफ करने की जरूरत है. बड़े बड़े भाषण दिए, किसानों की सरकार, कुछ नहीं किया. तो ये बेसिक फंडामेंटल इश्यूज हैं, उस पे कोई गहरी चीज नहीं बोली. चुनाव के ठीक पहले जिस तरह से बजट को पेश किया गया है, वो तो देखिए भैया, वो तो है, वो चाहते थे कि बजट से इम्पैक्ट लगे. कुछ लगा, इम्पैक्ट तो नहीं लगा मुझे. अगर इसकी अपॉर्चुनिटी उठानी थी
तो कुछ बड़ी चीज अनाउंस करनी थी, किसानों के लिए कुछ अनाउंस करना था, उनका भी फायदा हो जाता। मर्जर किया गया रेल बजट को, ऐसा होगा कि रेल बजट और आम बजट को एक साथ पेश किया गया। फिर से देखिए एक रेलवे बजट के बारे में शुरुआत में पहली स्पीच में नरेंद्र मोदी जी ने कहा, लंबा भाषण दिया, बुलेट ट्रेन की बात की और बुलेट ट्रेन का विजन दिया। ठीक है, बुलेट ट्रेन आई नहीं आई। रेलवेज में फंडामेंटल प्रॉब्लम क्या है? सेफ्टी का प्रॉब्लम है। अब आप देखिए आज क्या हो रहा है, सेफ्टी रिकॉर्ड इस सरकार का रेलवेज में सबसे खराब है। उसके बारे में कुछ बोला बस। రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కేంద్ర బడ్జెట్లో దాదాపు 1000 కోట్ల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి సహకరించిన రైతులకు మేలు చేసిన ప్రధాని ఆర్థిక మంత్రి జైట్లీకి ఏపీ సీఎం అభినందనలు తెలిపారు. రాజధాని నిర్మాణం ఒక స్ఫూర్తి. చాలా ఇబ్బందుల్లో ఉండి మనం రాజధాని కట్టుకుంటున్నాం. నేను ఒక పిలిపిచ్చాను రైతులకి, ల్యాండ్ పోలింగ్ లో ముందుకు రండి, ఇద్దరికీ లాభం ఉంటుంది. మనం క్యాపిటల్ గెయిన్స్ కూడా ఎగ్జిబిషన్ కోసం నేను ప్రయత్నం చేస్తాను, ఆ రోజు హామీ ఇచ్చాను. ఈరోజు రైతులు ముందుకు వచ్చి 35,000 ఎకరాలు నా మీద నమ్మకంతో, ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ల్యాండ్ అంతా కూడా ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారు. చాలా రాజకీయ పార్టీలు రెచ్చగొట్టాయి, అడ్డుపడ్డారు, ఆందోళన చేశారు. కానీ రైతులు మాత్రం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా నా మీద ఉండే విశ్వాసం కానీ, అదే మరిగా రాబోయే రోజుల్లో వాళ్ళకు లాభం జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళు ముందుకు వచ్చారు. అది అయిన తర్వాత ఈరోజు చూస్తే క్యాపిటల్ గెయిన్స్ 2 years ఇచ్చారు. అంటే ఈరోజు ప్రజెంట్ రేట్స్ ప్రకారం అమ్ముకున్న ఒక 800-900 రఫ్గా ఒక 800-900 కోట్ల లాభం వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ వాల్యుయేషన్ చూసుకుంటే ఎంత వచ్చినా 20% క్యాపిటల్ గెయిన్ ఎగ్జిబిషన్ అది వన్ టైం వీళ్ళు అమ్ముకుంటలోకి వస్తుంది. అదే రైతులు కోరుకున్నారు. ఇక్కడ అవన్నీ పూర్తి చేశాం. ఇది ఒక ఆశ వాళ్ళకు, వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఈ దీన్ని క్యాపిటల్ గెయిన్స్ కూడా ఫస్ట్ టైం కంట్రీలో మనకి ఇచ్చారు. ఇంతకుముందు ఎక్కడ ఇచ్చారని అది లేదు, కానీ ఇది మన ఏరియాలో అయితే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అలాంటిది ఇచ్చిన దానికి అరుణ్ జైట్లీని, ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.